వెబ్సైట్ ప్లానింగ్ అండ్ క్రియేషన్. అయితే ఈ వీడియో నుంచి వచ్చే 6-7 వీడియోలలో మీరు మంచి వెబ్సైట్ తయారు చేయడానికి నాతో పాటు రెడీగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నారు, సరేనా? ఎందుకనంటే మీరు ఈ వీడియోల ద్వారా వెబ్సైట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవచ్చు. అలా అని నేను ప్రతి కంటెంట్ని డెప్త్గా చెప్పడానికి ప్రయత్నం చేసినా ఏదైనా మిగిలిపోయినప్పుడు మీరు నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. మీ విలువైన కమెంట్స్ నేను చదువుతాను, ఖచ్చితంగా రాయొచ్చు కూడా. అయితే మనం ఈ వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందాక నేను క్లుప్తంగా చెప్పాను, వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ అంటే ఒక సిఎంఎస్ ప్లాట్ఫామ్ ద్వారా మనం చేస్తున్నాము అని. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా చేస్తున్నాము అని. అంటే ఏంటి? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్లాట్ఫాము ఏంటంటే ఇది ఆల్రెడీ ఒక చిన్న సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్లో మనకి దాని యొక్క బ్యాక్ ఎండ్ వచ్చేసి కంప్లీట్లీ కోడెడ్గా ఉంటుంది. మనము కోడింగ్తో సంబంధం లేకుండా వెబ్సైట్ అనేది తయారు చేసుకుంటాం. అది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ మొదలెట్టే ముందు నేను చెప్పిన నామకరణం, తర్వాత మన ఇంటి అడ్రస్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటేనండి, దీని పేరు ఏమంటానంటే డొమైన్ నేమ్ ప్లానింగ్ అండ్ క్రియేషన్. ఏమంటున్నాం సార్? డొమైన్ నేమ్ అండ్ ప్లానింగ్ అండ్ క్రియేషన్. డొమైన్ నేమ్ ప్లానింగ్ అండ్ క్రియేషన్ అంటే ఏంటి? అసలు మనము ఎటువంటి పేరు పెట్టాలి, మన వెబ్సైట్కి మనము ఎటువంటి పేరు పెట్టాలి అనే విషయాన్ని డొమైన్ నేమ్ ప్లానింగ్ అండ్ క్రియేషన్లో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ నేమ్ ప్లానింగ్ అండ్ క్రియేషన్ చేసే ముందు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటి అంటే ఇంటర్నెట్లో మనలాంటి బిజినెసెస్ ఏమున్నాయి, మనలాంటి బిజినెసెస్ ఏముంటే దాన్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి. మేడం మీరు ఇందాక నుండి బిజినెస్ అంటున్నారు, నాకు బిజినెస్సే లేదు, నేను ఇప్పుడే జాబ్ మానేశాను, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కొత్త జాబ్ కోసం వెతుక్కుంటున్నాను అని కొందరు, లేదా కొందరు ఏ బిజినెస్ మైండ్లో లేనిది నేను మీ వీడియో చూస్తే నాకేమొస్తుందని కొందరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను ఆ విషయం చెప్పట్లేదండి. ఈ విషయం ఏంటంటే ముందుగా మన మైండ్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మీకు బిజినెస్ లేకపోయినప్పటికీ ఈ వీడియో మీరు తప్పక చూడండి. ఎందుకనంటే దీంట్లో నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లెట్ అస్ సే ఇప్పుడు మన దగ్గర మైండ్లో ఎటువంటి ఆలోచన లేదు. మీకు బిజినెస్ ఉన్న వాళ్ళకు ఓకే, బిజినెస్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు అని మనం కొద్దిసేపు ఆలోచిద్దాం. ఆలోచించాక మనము దానికి తగ్గ డొమైన్ నేమ్ ప్లానింగ్ అండ్ క్రియేషన్ గురించి డెప్త్గా మాట్లాడుకుందాం. ఓకే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే ఏదండి ట్రెండ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఇంటర్నెట్లో? ఏది ట్రెండ్ అవుతుందో మీకు తెలియాలంటే మీకు గూగుల్ గురించి తెలియాలి. గూగుల్లో జనాలు ఏదైతే టైప్ చేస్తూ ఉంటారో అది ట్రెండ్ అవుతున్నట్టు లెక్క, అవునా? గూగుల్లో ఏదైతే జనాలు టైప్ చేస్తూ ఉంటారో అది ట్రెండ్ అవుతున్నట్టు లెక్క. ఎగ్జాంపుల్, నేను ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న ట్రెండింగ్ థింగ్ చూశానండి. అదేంటంటే కోవిడ్-19 వ్యాక్సిన్ అని చెప్పి. అదే ఇప్పుడు నేను చూసినట్లయితే ఆ ట్రెండ్ తగ్గిపోయింది. హౌ టు కవర్ యువర్ ఫేస్ విత్ అ మాస్క్ అనే దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నట్టు? ఈ రోజున ఈ నెల ఈ పర్టికులర్ వర్డ్ ట్రెండ్ అవుతుంది. అప్పట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది ఎక్కువగా ట్రెండ్ అయ్యింది అని చెప్తున్నాను. అయితే నాకెలా తెలుస్తుంది ఏది ట్రెండ్ అవుతుంది ఏది లేదని? అయినా మీరు బిజినెస్ లేకపోయినా ఈ వీడియో చూడండి అంటున్నారు. మరి బిజినెస్ లేని వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తే ట్రెండ్ అవుతుందో తెలుస్తుంది అని అడగచ్చు. ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయాలి. ఆల్రెడీ బిజినెస్ ఉన్నవాళ్ళు మీ బిజినెస్తో మీరు చాలా హ్యాపీగా ఉంటే మీరు నేను చెప్పేది మీ బిజినెస్కి మాత్రమే అన్వయించుకోండి. ఎవరికైతే ఎటువంటి బిజినెస్ లేదో నేను చెప్పిన ప్రక్రియ ప్రకారం ఒక పేపరు పెన్ను తీసుకోండి. తీసుకొని మీకు మనసుకి అతి దగ్గరగా ఉండే ఏ విషయాన్నైనా ఇంట్రెస్ట్ అని రాసుకోండి. ఏమని రాసుకుంటారండి? ఇంట్రెస్ట్ అని రాసుకోండి. ఇలా ఇంట్రెస్ట్ అని ఒక దగ్గర రాసుకోండి, ఒక లైన్ గీసుకొని ఇంకోటి దగ్గర ఏం రాసుకుంటారంటే నాలెడ్జ్ అని రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది బిజినెసెస్,
ఎటువంటి జాబు లేని వాళ్ళకన్నమాట. ఇంట్రెస్ట్ అంటే ఏంటండి, మనకి చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి, నాకైతే ఒక పెద్ద యాంకర్ అయిపోదామని, యాక్ట్రెస్ అయిపోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నేను అయిపోయానా? అవ్వలేదు కదా, నేను ట్రైనర్ అయ్యాను. అలాగనమాట. అలానే కాదు, చాలా విషయాల్లో మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, కానీ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను యాక్ట్రెస్ అవ్వాలి అనుకున్నానని చెప్పాను చూసారా, దానికి నాకు ఇంట్రెస్ట్ ఉందేమో, కాకపోతే యాక్టింగ్ యొక్క నాలెడ్జ్ నాకు లేదు కదండి. యాక్టింగ్ నాలెడ్జ్ లేకపోతే నేను యాక్ట్రెస్ అయ్యి ఏం చేయగలుగుతాను? అది డిఫరెన్స్ ఇంట్రెస్ట్కి, నాలెడ్జ్కి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ నన్ను బ్యాట్ పట్టుకుని ఒక బంతి కొట్టమని చెప్పండి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్కే కొడుతూ ఉంటా. అదేంటో నాకు స్ట్రైట్ కట్ ఇంకా రైట్ సైడ్ కొట్టడం రాదు కూడా. నాతో ఆడిన వాళ్ళకి ఆ విషయం చాలా బాగా తెలుసు. అయితే ఇది చూసారా, నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, కాకపోతే నాకు నాలెడ్జ్ లేదు దాన్ని ఎట్లా ఆడాలి అని. ఎగ్జాక్ట్లీ అలాగే మనకి ఇంట్రెస్ట్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి అని రెండు కోణాలు ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ అని అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, పైగా నాకు నాలెడ్జ్ ఉంది, అందుకే ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ అలాగే చాలామందికి చాలా విషయాలు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామనంటే ప్యాషన్గా మార్చుకోండి అని అంటాం. ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ ఇట్? నువ్వు ప్యాషన్గా ఉన్నావా, నువ్వు చేయగలుగుతావు అని అంటావు అనమాట. అది మీరిప్పుడు మీ ఇంట్రెస్ట్లను రాసుకోవాలి. ఏవి ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ. దీంట్లో చిన్నవి ఉంటాయండి. నాకు మదర్గా ఉండడం ఇంట్రెస్ట్, నాకు మాము లేదా బేబీ విషయం చాలా ఇంట్రెస్ట్, నాకు బేబీని చూసుకునే దాంట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంది, లేదనంటే వంటలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ వంటలో నాలెడ్జ్ లేకపోవచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్, ఇప్పుడు వంట వచ్చనుకోండి, నాలెడ్జ్లో రాసుకోండి వంటని. ఇంట్రెస్ట్లోనూ ఉందనుకోండి, ఇంట్రెస్ట్లోనూ రాసుకోండి కుకింగ్ అని. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్లో వచ్చేసి నేను క్రికెట్ అని రాస్తున్నాను చూసారా ఇక్కడ, కానీ నాలెడ్జ్లో నేను రాయట్లేదు. ఓకే, నేను కుకింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ అండి చాలా, నేను బాగా వండుతానండి. తర్వాత నాలెడ్జ్లో కూడా కుకింగ్ అని రాసుకుంటున్నాను. అలాగే నేను ఇంకోటి రాసుకుంటానండి ఇక్కడ, ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నాకు ప్రాణం అండి. నేను మళ్ళీ అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను నాలెడ్జ్లో కూడా ఉంది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మదర్గా ఉండడం చాలా ఇష్టం అండి. కానీ నిజం చెప్పాలంటే నేను మా అమ్మ కన్నా మంచి మదర్ కానేమో అని, అంత నాలెడ్జ్ లేదేమో నాకు ఒక అమ్మగా ఉండడానికి అని అనిపిస్తుంటుంది. చాలామంది అంటుంటారు ప్రతి అమ్మ ఒక అపురూపము, ఒక అద్భుతం అని. అయినా కూడా నాకు నాలెడ్జ్ లేదని అనుకుందాం. అలాగా చిన్నగా ఇలా మీకు తగిన ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఉన్న నాలెడ్జ్ ఏంటి అని ఈ విధంగా మీరు ఒక పేపర్ పెన్ మీద రాసుకోండి. రాసుకున్నాక ఏవైతే మ్యాచ్ అయ్యాయో వాటిని ఇలా అండర్లైన్ చేసుకోండి. మేడం మాకేవి మ్యాచ్ అవ్వలేదు, వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నది నాకు వచ్చి ఉండదు, వచ్చింది నాకు ఇంట్రెస్ట్ లేదు అని కూడా చాలామంది ఉంటూ ఉంటారు. పర్లేదండి, నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ దాంట్లో అతి ప్రీతికరమైనది మీ మైండ్కి నచ్చింది తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి మనం కొన్ని విషయాలు చేద్దాం. అదేంటంటే మనము ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముందుకెళ్తామన్నమాట. అది మనము ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో అది జనాలకి ఇష్టమా లేదా. ఏమండి, మీకు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను, బాగా గమనించుకోండి. నేను చెప్పేది మీకు నచ్చిందనుకోండి, ఈ వీడియో మీరు ఇంకా చూస్తున్నారని అర్థం. నేను చెప్పింది మీకు నచ్చలేదనుకోండి, మీరు మానేసి వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేనేమంటున్నాను, నేను చెప్పింది మీరు వినాలి అన్నది ఒక టైప్ ఆఫ్ థింకింగ్ అయితే, మీకు నచ్చింది నేను చెప్పాలి అనుకునేది ఇంకో టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. దాన్నే అంటారండి, మనకు తెలిసిందే కాదండి, అవతలలోకి కావాల్సింది కూడా మనం ఇవ్వాలి. అలాంటి విషయంలో మన బిజినెస్ చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసిన దానిలో ఇంట్రెస్ట్, నాలెడ్జ్ మనం తీసుకున్నాము. అలాగే అవతలోళ్ళకి అంటే గూగుల్లో ఎవరు సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, అది నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో దానికి మనం చిన్న యాక్టివిటీ ఒకటి చేస్తున్నామండి. అదేంటి అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మన యొక్క ఖచ్చితంగా ఉన్న ఈ యొక్క డేటా చూస్తామన్నమాట. అదేంటి అంటే trends.google.com. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, బాగా గమనించుకోండి. trends.google.com. ఈ trends.google.com అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి దీంట్లోనే మన యొక్క కంప్లీట్ హిస్టరీ అనేది తెలుస్తుంది అనమాట. ఈ trends.google.comలోకి వచ్చి మీరు అనుకున్న ఇంట్రెస్ట్,
మీరు అనుకున్న టాపిక్ని సెర్చ్ చేసే ప్రక్రియ. ఆల్రెడీ బిజినెస్ ఓనర్స్ ఉన్నవాళ్ళు మీ యొక్క బిజినెస్ గురించి సెర్చ్ చేసినప్పుడు అది ట్రెండింగ్గా కాదా అని తెలుసుకోవచ్చు. ఆల్రెడీ లేని వాళ్ళు ఈ విధంగా ఇంట్రెస్ట్ ఇంకా నాలెడ్జ్లో మీకు కావాల్సిన టాపిక్స్ని ఇలా సెర్చ్ చేయొచ్చు. ఏం చేస్తున్నానంటేనండి, నేను ఒక సెర్చ్ టర్మ్ రాస్తున్నాను చూడండి. నాకు కుకింగ్ క్లాసెస్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. కుకింగ్ క్లాసెస్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను. ఇది ఏంటంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ తీసేసి నేను ఇండియా అని టైప్ చేస్తున్నాను. అసలు ట్రెండ్స్ ఏం చెప్తుందండి? ట్రెండ్స్ అసలు ఏం చెప్తుందనంటే జనాలు ఏం సెర్చ్ చేస్తున్నారు చూసారా. నేను ఇందాక చెప్పలేదు, మార్చ్ ఆ టైంలో కోవిడ్-19 గురించి ఎలా సెర్చ్ చేశారు, ఇప్పుడు ఎలా తగ్గిపోయింది సెర్చ్ చేయడం. అలాగే రీసెంట్లీ ట్రెండింగ్ సమీర్ శర్మ, తర్వాత ముంబై వెదర్. సమీర్ శర్మ గారు నేను ఈ వీడియో చేసేటప్పటికి ఆయన ప్రాణాలు విడిపోయారనమాట. అందుకే దాని సర్చెస్ చూసారా ఎంత ఉందో. దాని తర్వాత అమెజాన్ సేల్, దాని తర్వాత సుష్మా స్వరాజ్, SSLC రిసర్చ్ 2020 డేట్. ఇలా ఎంతమంది ఎంత సెర్చ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూసారా. ఇలాగా ఇండియాలో ఏమవుతుంది అని చూపిస్తున్నారు. ఇక్కడ నేనేం చేశాను, కుకింగ్ క్లాసెస్ అనే సెర్చ్ టర్మ్ని గూగుల్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అని చూస్తున్నాం అనమాట. గూగుల్లో సెర్చ్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది గూగుల్ కదండి, ఇది సెర్చ్ ఇంజన్ కదా. మనం ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసే టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎంతైతే జనాలు సెర్చ్ చేస్తున్నారు అని అంటే అంతవరకు ఆ టాపిక్ ట్రెండింగ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కుకింగ్ క్లాసెస్ అనేది ఎగ్జాంపుల్గా నాకు ఇంట్రెస్ట్. నేను సెర్చ్ టర్మ్ని సెర్చ్ చేసి అసలు జనాలు ఇండియాలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చూస్తాను. ఇండియాలో గత 12 నెలలుగా ఈ పర్టికులర్ కుకింగ్ క్లాసెస్ అనే టాపిక్కి ఇంత ట్రెండింగ్ ఉందన్నమాట. మీరు కనుక ఇది చూసినట్లయితే మార్చ్ ఫస్ట్ వీక్లో, తర్వాత లాక్డౌన్ పీరియడ్లో స్టార్టింగ్లో చాలామంది ఈ కుకింగ్ క్లాసెస్ని చూసారా. ఇది ట్రెండింగ్ ఇండియాలో. సరే, పాస్ట్ 12 మంత్స్ కాకుండా మీరు పాస్ట్ 90 డేస్కి కానీ 30 డేస్కి కానీ 7 డేస్కి లేదా పాస్ట్ అవర్కి కూడా మీరు డేటా తీసి అసలు దాని గురించి ఎంతమంది సెర్చ్ చేశారు అని కూడా చూడొచ్చండి. దాని తర్వాత దానికి గాను ఏ ప్లేస్లో ఎక్కువ సెర్చ్ చేశారు, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, కేరళ, రాజస్థాన్, 10th ప్లేస్లో తెలంగాణ, గుజరాత్, తమిళనాడు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో పాస్ట్ అవర్లో మనకి డేటా దొరికింది చూసారా. టాపిక్ ఏమని సెర్చ్ చేశారు, కుకింగ్ స్కూల్ అని సెర్చ్ చేశారు, కుకింగ్ టాపిక్ అని సెర్చ్ చేశారు. ఎగ్జాంపుల్ ఇదే నేను ఉట్టి తెలంగాణలో మాత్రమే తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడికి వచ్చి తెలంగాణ అని టైప్ చేసి ఇలా కూడా చూపించవచ్చు. ఈ విధంగా నేను తెలంగాణలో ఎంతమంది సెర్చ్ చేశారు, ఏం చేశారు అని కూడా చూడొచ్చు అనమాట. పాస్ట్ అవర్ కాకుండా నేను 12 మంత్స్ అని చెప్పి ఈ పర్టికులర్ డేటాని నేను ఇక్కడ చూపించగలుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రెండింగ్గా కాదా, చాలామంది ఈ ట్రెండ్స్ వాడిన తర్వాత నా దగ్గరకు వచ్చి మేడం మేము వాడాము, మా బిజినెస్లో అసలు ట్రెండింగ్ చూపించట్లేదు ఆ ప్లేస్లో, మరి మేము తప్పు బిజినెస్ చూస్ చేసుకున్నామా అని చెప్తూ ఉంటారు. లేదండి, మీకు నాలెడ్జ్ ఉన్న బిజినెస్ ఏది చూస్ చేసుకున్నా దానిలో లాస్ రాదు. ఎందుకు అంటే మీకు దానిని ఎలా వాడాలో, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసి ఉంటే గనుక మీకు ఎటువంటి లాస్ అనేది తప్పకుండా ఖచ్చితంగా రాదు. కాబట్టి మీరు ఎటువంటి చింత చెందక్కర్లేదనమాట. అయితే ఈ కుకింగ్ క్లాసెస్తో నేను ఇంకోటి ఏదైనా కంపేర్ చేయొచ్చు. అయితే ఏం కంపేర్ చేయగలుగుతాను, గార్డెనింగ్. చూడండి, డోంట్ కంపేర్. ఎలా కంపేర్ చేయాలంటే మీరు సిమిలర్ టాపిక్స్ దగ్గర ఉన్నవి కంపేర్ చేసి చూడండి. ట్రెండ్స్లో ఏది ముందుకు వస్తుందో ఏది వెనక్కి వస్తుందో తెలుస్తుంది. లేదు ఇలా కనుక మీరు కంపేర్ చేయలేదనుకోండి, ఎగ్జాంపుల్ హోటల్ ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ అని కంపేర్ చేశాను అనుకోండి, మీకు అసలు అంటే సంబంధం లేని వాళ్ళని కంపేర్ చేసినట్టు లెక్క. అలాంటి కొత్త ప్రయోగాలు చేయకుండా ఏదైతే రిలేటివ్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ ప్రకారంగా కంపేర్ చేసుకొని ఈ ట్రెండ్స్లో ఇంకా చూడొచ్చు. ఈ ట్రెండ్స్ నేను ఇంకా ఇన్డెప్త్గా కూడా వేరే వీడియోస్లో అందించడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాం, గూగుల్ ట్రెండ్స్ ద్వారా మన యొక్క ఇంట్రెస్ట్ కానీ నాలెడ్జ్ కానీ ఎలా సెర్చ్ చేసుకుని ఒక ఐడియాకి రావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ వీడియో వరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మనము డొమైన్ నేమ్ ప్లానింగ్ క్రియేషన్కి వద్దాం. నమస్కారం.